వెల్కమ్ టు పూరాలోకల్. కార్పొరేట్ ఉద్యోగం అంటే అందరూ అనుకునేది తక్కువ పని, లక్షల్లో జీతం, సుఖమైన జీవితం అని. ఇదే భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటి ఉద్యోగం కోసం యువత కలలు కంటుంటారు. కానీ ఆ వృత్తిలో ఉండేవాడికే కదా తెలిసేది అసలు కష్టమేంటో. అయితే బెంగళూరుకు చెందిన రాకేష్ మాత్రం భారీ జీతాన్ని వదిలి మనశ్శాంతి కోసం ఆటో డ్రైవర్ గా మారిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. రాకేష్ ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తూ మంచి వేతనం అందుకునేవారు. కుటుంబానికి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించేవారు. కానీ ఉద్యోగ ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతూ మానసికంగా తీవ్ర అలసటకు గురయ్యేవాడు. ఉద్యోగం మార్చినా పరిస్థితి మారలేదు. చివరికి 2022లో కార్పొరేట్ రంగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. మొదట్లో కొంత ఉపశమనం లభించినా ఆదాయం లేకపోవడంతో దాచుకున్న డబ్బు క్రమంగా తగ్గిపోయింది. కుటుంబ బాధ్యతలు, వృద్ధి తల్లి సంరక్షణ వంటి అంశాలు మళ్లీ ఆందోళనకు గురిచేశాయి. అయితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చిన్న చిన్న పనులు చేస్తూ గిగ్ వర్కర్ గా పనిచేసేవాడు. ఏడాది పాటు కష్టపడి కొంత డబ్బు కూడబెట్టాడు. తర్వాత స్వతంత్రంగా పనిచేయగల ఉపాధి కోసం ఆలోచించి బ్యాంక్ రుణంతో ఆటో రిక్షా కొనుగోలు చేశాడు. ప్రస్తుతం రోజుకు సుమారు 600 నుంచి 800 వరకు సంపాదిస్తున్నాడు. ఇది గత జీతంతో పోలిస్తే తక్కువే. అయినా ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నానని రాకేష్ చెబుతున్నాడు. ప్రతిరోజు ప్రయాణికులతో మాట్లాడడం ద్వారా కొత్త అనుభవాలు పొందుతున్నానని, తన జీవితంలో మానసిక సంతృప్తి పెరిగిందని ఆయన వెల్లడించాడు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.